హలో అందరికీ! చూసేశారు కదా! గోరుచిక్కుడు ఆర్ మొట్టింకాయ అంటాం మా సైడు. ఆ కర్రీ అయితే ఇవాళ చేయబోతున్నాను. చాలా బాగుంటుంది. అందులో మా బాబు గారి ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. వాడి అల్లరి ఉంది. అంతా అయితే చూసేయండి. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఫస్ట్ అయితే గోరుచిక్కుడు అంతా ఒలిచేసుకున్నానండి. ఆ తర్వాత ఈ పల్లీలైతే ఓవర్ నైట్ 10-12 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి మంచిగా. అవి నానిన తర్వాత వేసిన దాంట్లో హాఫ్ క్వాంటిటీ అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. చిల్లీస్ వేసుకొని, సాల్ట్ వేసుకొని కొద్దిగా మిక్స్ అయితే పట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు అయితే స్టార్ట్ చేసేసి ఆనియన్స్ వేసుకొని అవి మంచిగా వేగిన తర్వాత కాస్త పసుపు కూడా వేసుకోవాలి. మా బాబు అయితే నా దగ్గర వచ్చాడు చూడండి. ఏం కావాలంటే ఏం చెప్పట్లేడు. కెమెరా ఆన్ అవ్వగానే అయితే సైలెంట్గా అయిపోతాడనమాట. ఆడుతున్నాడు. పసుపు వేసుకున్న తర్వాత దాన్ని మంచిగా వేగనివ్వాలి. ఆ తర్వాత కలర్ చేంజ్ అయ్యాక ఆనియన్స్ మనం ఒలిచిపెట్టుకున్న గోరుచిక్కుడు మొట్టింకాయ అయితే వేసేసుకోవాలి. అవైతే మంచిగా మగ్గాలండి. పచ్చివాసన అంతా పోయేదాకా మగ్గించండి. మూత కూడా క్లోజ్ చేసుకోండి. మంచిగా అయితే వేగనివ్వాలండి. పచ్చివాసన బాగా పోవాలి. సాల్ట్ కూడా వేసుకొని మగ్గనిద్దాం మంచిగా. సాల్ట్ అయితే చూసుకొని వేసుకోవాలి. ఇందాక పల్లీలలో కూడా వేసుంటాం కాబట్టి మిక్సీ పట్టినప్పుడు. మాకైతే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఫుల్ డిస్టర్బెన్సెస్, అస్సలు కుదరదు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. అడ్జస్ట్ అవ్వండి కాస్త ప్లీజ్. ఆ తర్వాత పేస్ట్ అయితే వేసుకోవాలి మిక్సీ పట్టుకున్నది. మిక్సీ పట్టుకున్న పల్లీలు పేస్ట్ వేసిన తర్వాత అయితే మంచిగా వేగనివ్వాలి. లేకపోతే చాలా పచ్చివాసన వస్తుందండి. చూసుకోండి జాగ్రత్తగా. అడుగంటకుండా కలుపుకుంటూ ఉండండి. పచ్చివాసన మొత్తం పోయిందన్నప్పుడు ఈ నానబెట్టుకున్న పల్లీలను అయితే వేసుకోవాలి. ఆ పేస్ట్ పట్టుకున్నప్పుడు నానబెట్టిన వాటిలలో సగం పేస్ట్ పట్టుకుంటాం, సగం అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటామండి. కాస్త వాటర్ కూడా వేసుకోండి. మంచిగా ఉడకాలన్నమాట. పల్లీలు అయితే మంచిగా ఉడకాలి. టైం అవుతుందని పక్కనే రైస్ కూడా పెట్టేశాను. మా బాబు అయితే చూడండి ఆడుకుంటూ వచ్చి నేను ఏం చేస్తున్నా అనుకుంటున్నాడు. బనానా ఇస్తే బయటకు వెళ్ళి తింటున్నాడు. వాటర్ అయితే కాస్త ఎక్కువనే వేసుకోండి. ఎందుకంటే పల్లీలు ఉడకడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి మధ్య మధ్యలో అయితే కంపల్సరీ కలుపుతుండాలి. లేదంటే అడుగంటేసిద్ది. ఆల్మోస్ట్ మన కర్రీ అయితే అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకోవడమే. మా సైడ్ అయితే దీన్ని కారం అంటారు ఇలా చేసిన దాన్ని. మీకు మీ సైడ్ ఇంకేమంటారో చెప్పండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. మా బాబు ఇదిగోండి, నేను దాన్ని ఫోటోలు వీడియోలు తీసేలోపు మా బాబు వచ్చి ఇలా బయటకు వచ్చేసాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.